నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. వేర్ హౌజుల్లో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన ఒక వస్తువు గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఆ అతి ముఖ్యమైన వస్తువు ఏంట్రా అంటే దాన్ని ఏమంటామంటే ప్యాలెట్ అంటాం. ప్యాలెట్ ఏంటి ప్యాలెట్ అంటారా? ఓకే, చూద్దాం. ఇది చూడండి, వీటిని ప్యాలెట్ అంటాం. ఈ ప్యాలెట్లు కట్టెతోటి చేసినవి ఉంటాయి, ప్లాస్టిక్ తోటి కూడా ఉంటాయి, ఇంకా స్టీల్వి కూడా ఉంటాయి. వీటి ఉపయోగం ఏంటి అంటారా? ఓకే, ఉపయోగం, వాట్ ఈస్ ద యూజ్? అయితే చూడండి ఫ్రెండ్స్, దీని ఉపయోగం ఏంటంటే మనం ఈజీగా స్టాక్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, ఒక 8 వస్తువుల్ని పెట్టారు, సిస్టమేటిక్గా పెట్టారు. దీన్ని పెట్టిన తర్వాత ఇక్కడ ఈ కింద ఫోర్క్ లిఫ్ట్ ఫోర్కులు లేకపోతే జాక్ ఫోర్కులు లోపలికి పంపి ఆ జాక్ సపోర్టింగ్ ఉంటుంది. వెనక సైడ్ ముందు ఇలా అంటది, లోపలికి వెళ్తాయి, వెళ్ళిన తర్వాత దాన్ని వెనక్కి లాక్కుంటుంది. ఆ వెయిట్ను లాక్కొని దాని ఫోర్క్ లిఫ్ట్ చెస్ట్ సపోర్ట్గా ఏం చేస్తుంది అంటే వస్తువుని మీదికి ఎత్తుతుంది. ఇది చాలా అంటే చాలా ఉపయోగము. దీన్ని ఉపయోగించుకొని స్టోర్ చేయడం జరుగుతుంది, షిఫ్ట్ చేయడం జరుగుతుంది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు మూవ్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి, ఇదేంటి? ఓన్లీ జాక్, హైడ్రాలిక్ జాక్. లోపలికి చొరగొడుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇట్లా అనగానే మీదికి లేస్తుంది. ఈజీగా దీనికి వీల్స్ ఉంటాయి, లాక్కొని వెళ్తారు. ఇక ఫోర్క్ లిఫ్ట్ చూడండి, ఫోర్క్ లిఫ్ట్ ఇక్కడ ఉన్న ఆ 2 హోల్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలోకి దూర్చి ఆ వస్తువులను లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూడండి, పెట్టడం కూడా ఎలా స్టోర్ చేశారు? విత్ ప్యాలెటే పెట్టారు. సపోజ్ ఇది తీయాలనుకోండి, ఆ ప్యాలెట్తో సహా అందులో ఫోర్క్స్ లోపలికి సొరగొట్టి పంపి బయటకు లాగుతారు. సో ఇట్లా లైఫ్ చాలా ఈజీ అవుతుంది. సో చూడండి ఎలా ఉంది. అంటే స్టోర్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది, మూవ్ చేయడానికి, ఒక ప్లేస్ నుండి ఒక చోటకు తీసుకెళ్ళడానికి ఈజీ అవుతుంది. చూడండి, ప్యాలెటే లేకపోతే ఏమవుతుందంటే మనం ఒక్కొక్కటి మోయాల్సి వస్తుంది. మోస్తామా? సింపుల్గా ఎంత పెద్ద లగేజ్నైనా ఈజీగా తీసుకొని పోగలుగుతాం, షిఫ్ట్ చేయగలుగుతాం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు. అంటే అది ఈ హైడ్రాలిక్ జాక్ తోటి కావచ్చు, లేకపోతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీంతో కావచ్చు, లేకపోతే ఫోర్క్ లిఫ్ట్ తోటి ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు.